చెప్పండి. ఈ పాఠశాల 2004 సంవత్సరంలో ఇది నిర్మితమైంది. ఈ నిర్మాణము శ్రీ 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 కరుణామయ్యి అమ్మ ఆశీస్సులతో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసము, వాళ్ళ పిల్లల యొక్క ప్రయోజనం కోసము, వాళ్ళంతా కూడా బాగా చదివి సమాజంలో మంచి స్థాయికి ఎదగాలనేటువంటి ఉద్దేశముతో ఇక్కడ ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలతో పాటు గోనుపల్లి అనేటువంటి చోట కూడా మరొక పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పాఠశాలలో పిల్లలకు ఉచిత బోధన, మంచి ఉపాధ్యాయుల చేత, అందరూ కూడా క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల చేత చక్కని బోధన చేయడానికి అమ్మగారు వెలుసుబాటు కల్పించారు. వారికి చక్కని జీతాలతో పాటు మంచి సదుపాయాలు కూడా వాళ్ళకు కల్పిస్తూ ఇక్కడ బోధనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ పాఠశాలలో పిల్లలు ఎవరు కూడా ఏ విధమైనటువంటి రుసుములు చెల్లించరు, కానీ వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించబడుతున్నాయి. ఒక్క భోజన సదుపాయం తప్ప పిల్లలకు ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్సులు, ఉచిత తర్వాత గుడ్డలు, పాఠశాలకు సంబంధించినటువంటి యూనిఫామ్, తర్వాత 3 జతల యూనిఫామ్ ఉచితంగా వాళ్ళకు ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కాళ్ళకు షూలు, బెల్టు, టై ఇవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం, అంటే ప్రభుత్వ పాఠశాలల కంటే మిన్నగా ఇక్కడ వాళ్ళకన్నీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఒక్క భోజన సదుపాయం అనేటువంటిది తప్ప అన్నీ కూడా వాళ్ళకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు రానుపోను వీరి పాఠశాల నుంచి వాళ్ళ యొక్క విలేజ్ అంటే గ్రామాలకు వెళ్ళడానికి రావడానికి కూడా ఇక్కడ ఈ వ్యాన్లు అంటే ఉచితమైనటువంటి రీతిలోనే వాటి నుంచి ఏ విధమైన రుసుము తీసుకోకుండా వాళ్లకు ఈ వ్యాన్లు కూడా అంటే బస్సులు మనకు పాఠశాల నుంచి తర్వాత గ్రామాలకు వెళ్ళడానికి ఉచిత వ్యాన్ సహాయాన్ని కూడా అమ్మగారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ అన్ని సదుపాయాల చేత ఇక్కడ పిల్లలంతా కూడా ఉచిత బోధనలో చక్కగా చదువుకుంటున్నారు. మంచి 10వ తరగతిలో కూడా మంచి ఉత్తీర్ణ శాతాన్ని కూడా పోయిన సంవత్సరం వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో మంచి రిజల్ట్ కూడా వస్తుందనేటువంటి ఉద్దేశం మాకుంది. మా పిల్లలు పోయిన సంవత్సరం 10వ తరగతి 548 మార్కులతో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు. హైయెస్ట్ దాదాపు 5 మందికి ఇక్కడ 500 దాటినటువంటి మార్కులు సంపాదించినటువంటి వారు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో దాదాపు 4-5 మందికి ఆ విధమైనటువంటి రేంజ్లోనే అంతకంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి పాఠశాలలో పిల్లలంతా కూడా చక్కగా మంచి క్రమశిక్షణతో చక్కగా మంచి ఉపాధ్యాయుల యొక్క బోధనలో ఏర్పాటు చేసినటువంటి ఆ బోధన సదుపాయాలతో పిల్లలంతా కూడా క్రమశిక్షణ రీతిలో చక్కగా వాళ్ళ యొక్క బోధన ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ జి శంకరయ్య గారు, పి శంకరయ్య గారు ఇక్కడ ప్రధానంగా బోధనా కార్యక్రమాలను ఏర్పాటు చూస్తూ ఉన్నారు. తర్వాత నేను ఇక్కడ 2 పాఠశాలకు కూడా నన్ను ప్రిన్సిపాల్గా ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకు నేను అన్ని విధాలుగా కావలసిన సహాయ సహకారాలతో పాటు అక్కడ అంటే మన యొక్క ఆశ్రమం యొక్క సహాయ సహకారాలు అవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటూ ఇద్దరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాఠశాల బోధనా కార్యక్రమాల్లో మేము చురుకుగా పాల్గొంటూ ఉపాధ్యాయులతో పాటు పిల్లలందరినీ కూడా చక్కని మార్గంలో నడిపిస్తూ మంచి బోధనలో పిల్లలంతా కూడా మంచి చదువుకోవాలని చెప్పేసి, తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు పిల్లలు కూడా చక్కని క్రమశిక్షణ మార్గంలో నడుచుకుంటూ మంచి ఆశ్రమానికి తర్వాత శ్రీ 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 కరుణామయ్యి అమ్మ ఆశీస్సులతో మంచి బోధనతో ఉపాధ్యాయులు పిల్లలంతా కూడా మంచి స్థాయికి ఎదగాలనేటువంటి అమ్మ కోరికను
నెరవేరుస్తారని చెప్పేసి, నెరవేర్చడానికి వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారని చెప్పి మేమంతా కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ దారిలో మేమంతా కూడా పయనిస్తూ ఉన్నాం. అలాగా సమాజానికి, తర్వాత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ కూడా పిల్లలంతా కూడా తమ యొక్క ఈ కార్యక్రమాలు అంటే బోధనా కార్యక్రమాల్లో మంచి స్థాయికి ఎదిగి వాళ్ళంతా కూడా సమాజానికి, ఇటు సంఘానికి, తర్వాత ఉపాధ్యాయ లోకానికి అంటే మన పాఠశాల ఉపాధ్యాయులకు, తర్వాత అమ్మగారికి మంచి పేరుకీర్తులు సంపాదించి పెడతారని చెప్పేసి మేము ఆశిస్తూ కోరుకుంటున్నాం సార్. ఇది మా యొక్క